శాంతి శాంతి శాంతి. పరమాత్మ స్వరూపం అనేది సత్యము, మిగతాదంతా కల్పితము, మాయ అని అన్నాం. ఇది మీరు ఇట్లా చెప్పితే ఎట్లా సరిపోతుంది? సృష్టి అనేది జరిగింది కదా, తర్వాత శృతిలో కూడాను ప్రపంచం సృష్టి అయింది శృతి కూడా చెప్తుంది. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాపాద్య పృథివీ పృథివ్యాం ఓషధి ఓషధిభ్యన్నం అన్నాత్ పురుష సృష్టి క్రమం కూడా చెప్తుంది కదా. మీరు ఉన్నది పరమాత్మ స్వరూపం మాత్రమే, మిగతా అంతా కల్పితము అంటే ఎట్లా సరిపోతుంది అన్నప్పుడు దానికి ఒక సమాధానం ఇస్తారు. కార్యకారణ భావం అనేది ఏ విధంగా తీసుకున్నారు, ఎందుకోసం తీసుకున్నారు, శృతిలో సృష్టి చెప్పే ఉద్దేశం ఏమి అనే దానికోసం శంకరాచార్యులు చూడండి. ప్రకరణము 19వ ప్రకరణం 20వ శ్లోకం 495 పేజీ పుస్తకం ఉన్నవాళ్ళు చూడండి. భవత్వం తు న చేదవస్థితిః న చాస్య చాన్యస్థితి జన్మనాన్యత సతో హ్యసత్వాదసతశ్చ సత్వతః న చ క్రియాకారకమిత్యతోప్యజం. భవత్వం తు న చేదవస్థితిః న చాస్య చాన్యస్థితి జన్మనాన్యత సతో హ్యసత్వాదసతశ్చ సత్వతః న చ క్రియాకారకమిత్యతోప్యజం. భవ అభవత్వంతో పుట్టుక అనేది వాస్తవికంగా పుట్టుక కాదు. భవ అభవత్వంతో పుట్టుక అనేది పుట్టుక కాదు. నచ నచేత్ అవస్థితి. ఒకవేళ పుట్టుక అనేది పుట్టుక కాదు అని మనం తీసుకోకుండా పోతే, ఆ దృష్టి లేకుండా జన్మ అనేది సృష్టి అనేది సత్యము అని తీసుకున్నామంటే అప్పుడు అనవస్థ దోష అనేది వస్తుంది. అనవస్థ దోష అంటే ఇప్పుడు చూడండి, పునర్జన్మ అని ఒకసారి మాట్లాడినా నేను, మీరు ఏదో విని వెళ్ళిపోతారు అంతగాని యోచించేలా. యోచించేసింటే నిజంగా మీకు బోధపడేది. పునర్జన్మ తీసుకొని అంతవరకు నిలబెట్టినా నేను. ఎందుకు ఈ భేదం ఉంది అంటే, పూర్వజన్మ కర్మతో సృష్టి అయింది అన్నాను. అంటే ఈ శరీరాలు రావాలంటే పూర్వజన్మ కర్మతో అన్నా. మీరు కొంచెం యోచన చేసింటే ఫస్ట్ ఎట్లయింది సృష్టి, ప్రారంభంలో ఎట్లయింది సృష్టి. ఇప్పుడు సృష్టి జరగల్లా అంటే పూర్వకర్మ ఉండాలి. పరమాత్మ స్వతంత్రంగా సృష్టి చేయలేడు ఎవరిని. పూర్వకర్మ ఉండాలి అంటే ప్రారంభం ఎట్లయింది అనే ప్రశ్న వేసుకొని ఉంటే ఇదేదో పునర్జన్మ ఏదో డోకా అనేది అర్థమయ్యేది. కానీ మనం విన ఊరికే అయిపోయినాం. ఇప్పుడు ఈ శరీరం రావాలంటే దీనికి ముందు కర్మ ఉండాలి, అవునా? ఆ కర్మ రావాలి అంటే దానికి ముందు శరీరం, ఆ శరీరం రావాలంటే దానికి ముందు ఫస్ట్ ఏది? దీనికి ఏమంటారు? మా నోరు మూసేదానికోసం బీజాంక్రవత్ అంటారు. బీజము మళ్ళీ వృక్షం వలె అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ శరీరమా కర్మానా అనే సమస్య ఉంది. బీజాంక్రవత్ అనేస్తే అక్కడ కూడా అదే సమస్య. ఏది ముందు చెప్పు అంటే ఒక్క సమస్యకు మీరు ఇంకొక సమస్య చూపెట్టేస్తే సరిపోతుందా? సమస్య పరిహారం కాదు. ఇంకొక సమస్య ఇచ్చినారు అంతేగాని సమస్య పరిహారం అయ్యేది కాదు. కనుక బీజాంక్రవత్ అనేది సరిపోదు. సరే, మళ్ళీ ఇంకే విధంగా అంటే యుగపత్ కర్మ మళ్ళీ శరీరం రెండు ఒకేసారి వస్తాయి. ఎద్దుకు కొమ్ములు ఎట్లు వస్తాయో అట్లా ఒకేసారి వస్తుంది. అంటే రెండు ఒకేసారి వచ్చేదైతే యుగపత్ అయితే
ఈ కొమ్ము ఈ కొమ్ముకు కారణము, ఈ కొమ్ముకు కారణం అని చెప్పడానికి సాధ్యమా? కనుక మీ కార్యకారణ భావమే సరిపోదు, ఆ కర్మ థియరీనే సరిపోదు. అట్లా శరీరం నుంచి కర్మ, కర్మ నుంచి శరీరం అని చెప్పకండి. అంటే లేదు ఇది అనాది అంటారు. అనాది అంటే ప్రారంభమే అయింది కాదు అని, ఆది లేదు దీనికి. కర్మ నుంచి శరీరము, శరీరం నుంచి కర్మ అని చెప్తున్నారు లేదా? మళ్ళీ ఆది లేదంటారు. ఎట్లొచ్చింది ఇది అంటే శరీరం నుంచి కర్మ, కర్మ నుంచి శరీరం అంటారు. మళ్ళీ ఏది ముందు చెప్పండి అంటే అనాది అంటారు. ఇప్పుడు ఆదినా అనాదినా చెప్పండి. అనాది అంటే ప్రారంభం కాలేదు ఇది అని. సరే, శరీరం నుంచి కర్మ, కర్మ నుంచి శరీరం అంటే ఆది ఉంది. ఏది చెప్పండి, ఆదినా అనాదినా? అనాది అంటే ఈ కర్మ థియరీ పడిపోతుంది. లేదా అనాది కాదంటే ఈ కర్మ థియరీ అప్పటికే నిలబడదాం. ఏం చెప్పండి అంటే వాడంటాడు ఏదో ఒకటి ఒప్పుకోండి. ఎంతదో ఎంతవరకు వివేకం చేసేది? ఏదో ఒక స్థాయిలో ఒప్పుకోలేప అంటారు. అది సత్యం కాదు. ఏదో ఒక స్థాయిలో మనకు సంశయాలు ఉన్నా కూడాను ఒప్పుకొనేస్తాము అంటే అది నిజంగా సత్యం కాదు. ఎంతవరకు ఇంకా ఏ విధమైన సంశయము లేదో, మళ్ళీ ఎవరు తీసేసేదానికి కాదో, అది ఏదో అదే సత్యం. కానీ మనకు సంశయాలు ఉన్నాయి ఒప్పుకోండి అంటే ఎట్లా? అందుకే గౌడపాదాచార్యులు అంటారు ఇదంతా గౌడపాద కారికలో వస్తుంది. నువ్వు కూడా ఒప్పుకోకపోతే తండ్రి నుంచి కొడుకు, ఇది మనకు తెలుసు. మళ్ళీ కొడుకు నుంచి తండ్రి వస్తాడని ఒప్పుకో. మీరు చెప్పేది అట్లే కదా, కర్మ నుంచి శరీరము, శరీరం నుంచి కర్మ ఒప్పుకో. నువ్వు చూస్తావు తండ్రి నుంచి కొడుకు, కొడుకు నుంచి తండ్రి ఒప్పుకో. మళ్ళీ ఆ కర్మ తీరేవాడు అంటాడు మరి ఏం చెప్పండి ఇది అంటే, అయ్యా ఎందుకు ఈ భేదం ఉంది అని నువ్వు ప్రశ్న వేస్తే సృష్టి సత్యం అని పెట్టుకొని దానికోసం పూర్వజన్మను గుర్తించి ఈ కర్మ థియరీని చెప్పినాం. నువ్వు ఇంత యోచన చేస్తే ఇప్పుడు ముందు ఈ శరీరం అనేది ఉందా లేదా ఉన్నట్టు కనబడుతోందా? నా ఏమాత్మ బలహీన లభ్య. ఆత్మస్వరూపం బలహీనులకు బోధపడదు. బలహీనలు అంటే చాలా పైల్మన్గా ఉండాలని కాదు. శరీరం ఉందా, ఉన్నట్టు కనబడుతోందా? ఇదే విధంగా శరీరం రక్త మాంసమయంతో కూడినటువంటి శరీరం ఉందని కళలో కూడా అనుభవించాను నేను. అక్కడ వ్యవహారం చేసిన సత్యమని వ్యవహారం చేస్తున్నాము. మేల్కొన్న తర్వాత అది అబద్ధం, ఆ శరీరము ఇది సత్యం అంటుంది. ఈ అవస్థలను అదే విధంగాన ఏమో విచారం చేయండి. సత్యమా లేదా సత్యమని కనబడుతూ ఉందా? ఇప్పుడేమో అనేస్తారు క్లాస్లో సత్యమని కనబడుతూ ఉందని. ఇంటికి పోతారు, కోడలు మీరు రోజు ప్రవచనం పోయి వస్తే ఎట్లా జరుగుతుంది ఇక్కడ? మీరు వచ్చేటప్పుడు రెడీ చేసి పెట్టాలన్నా అన్నప్పుడు అప్పుడేమంటారు? అది ముఖ్యం. మంచిదే, కనబడుతుంది, నిజం ఉన్నట్టు కనబడే సత్యం. ఇది వేదాంత క్లాసులో మాత్రం కాదు, ప్రత్యేక వ్యవహారంలో అట్లే ఉండాలి. అది నేను చెప్పేది. ఇక్కడేమో అట్లా అనేస్తాం. బయట వ్యవహారంలో ఎట్లుంటుంది హృదయం, ఎట్లుంటుంది దృష్టి, అది ముఖ్యం. కానీ ఈ ప్రశ్న వేసుకోవాలి, ఇది ఉందా, ఉన్నట్టు కనబడుతూ ఉందా? అప్పుడు గౌడపాదాచార్యులు అంటారు, అయ్యా ముందు ఈ శరీరం ఉందా, సత్యమా, అది నీకు అంటుకొని ఉందా? ముందు వివేకం చేయి. ఒకవేళ ఇది సత్యము నాకు అంటుకొని ఉంది అని నిశ్చయమైతే తర్వాత యోచన చేస్తాం ఏది మొదలు అని బోధ ఉన్నతంగా తీసుకుని పోయి పునర్జన్మమే లేదు అని నిశ్చయం చేస్తారు. ఒకవేళ జన్మము జన్మం అనేది జన్మం కాదు అని సిద్ధాంతమే కరెక్టు. ఒకవేళ ఆ విధంగా ఒప్పుకోకుండా పోతే ఈ అనవస్థ దోష అనేది వస్తుంది. నచేద్ అవస్థితి. తర్వాత నచ అస్యచ అన్యస్థితి జన్మ నా అన్యత. అంటే దీనికి ఏదో మరొక విధంగా స్థితి వస్తుంది, దానికి ఏదో ఒక క్రమం ఉంది, మరొక క్రమం ఉంది అంటే అది కూడాను పొందదు. ఎందుకంటే సతోహి అసత్వత అసత్వాత్, అంటే పరమాత్మ స్వరూపానికి ఏదో విధంగా మరొక స్థితి వస్తుంది అని మీరు చెప్పేదైతే అప్పుడు సత్తు అసత్తు అవుతుంది అని ఒప్పుకోవాలి, మళ్ళీ అసత్తు సత్తు అవుతుంది అని ఒప్పుకోవాలి.
ఒప్పుకున్నా లేని దానికేమి అంటే ఎక్కడైనా సాధ్యమా? లేనిది వస్తుంది, ఉంటుంది, మరి అస్తిత్వాన్ని పొందుతుంది. ఏది గొడ్డాల కొడుకు, గొడ్డాల కొడుకు అనేది తెలుగు శబ్దం అంత బాగలేదు, వంద్యాపుత్ర అదే బాగుంది. వంద్యాపుత్ర ఏదో ఒకరోజు ఉంటాడు, మళ్ళా ఉండేదేదో లేకుండా పోతుంది. ఇట్లా ఏమన్నా ఒప్పుకున్నామంటే అవ్యవస్థ స్థితిని వస్తుంది, మళ్ళీ దాంతో ఏమీ లాభం లేదు. గనక క్రియాకారక ఇదంతాను అసత్తు, పరమాత్మ స్వరూపమే సత్తు. ఇంత చెప్పినారు స్వామి, ఇది ఎక్కడైనా నమ్మేదానికి సాధ్యమా? ఇంత పెద్ద జగత్తు పరమాత్మ సృష్టి చేసినాడు అని చాలామంది చెప్తున్నారు. మీరు ఇంతకుముందు ఆత్మను ఆకాశ సంభూత అన్నారు, సృష్టినే కాలేదు అంటే ఎక్కడన్నా ఒప్పుకునేందుకు సాధ్యమా? ఇప్పుడు గనక ఈ సృష్టి అయ్యింది అని చెప్పేవాళ్ళు ఎవరు సృష్టిని చూడలే. సృష్టి అయ్యింది అని చెప్పేవాళ్ళు ఎవరైనా సృష్టిని చూసినారా? మా గురువు చూసిన కొంతమంది ఉన్నారు. ఎన్ని జన్మాలైనా వీళ్ళకి మోక్షం కాదు. మా గురువు చూస్తున్నాడండి, ఆయన చాలా అద్భుత సిద్ధ పురుషుడు, మా గురువు చూస్తున్నాడు, ఏమీ సృష్టిని చూస్తున్నాడు అని. అంటే సృష్టికి ముందు మీ గురువు ఉన్నాడా? ఉన్నాడు అంటారు. నీ దగ్గర మాట్లాడే లాభం లేదు. సృష్టిని గురించి చెప్తున్నారు కానీ దాని గురించి లోతుగా వివేకం చేయలే. ఇప్పుడు ఒక్కొక్కటే చూస్తాం, ఎందుకంటే ఈ కనబడేటువంటి జగత్తు లేదని చెప్పితే ఒప్పుకునే సాధ్యం లేదు. గనక సృష్టి అంటే ఇప్పుడు సామాన్యంగా ఎక్కువ పాపులర్గా ఉండేది ఏదంటే, దేవుడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలో కూర్చొని అక్కడి నుంచి సృష్టి చేస్తాడు అని. ఇది మన సంప్రదాయంలో ఇట్లా చెప్తుంటారు. మళ్ళీ వేరే సంప్రదాయం వాళ్ళు కూడా వాళ్ళు ఇంకో విధంగా చెప్తుంటారు. ఈ క్రిస్టియన్స్ ఈ గాడ్ ఇన్ హెవెన్ క్రియేటెడ్ ది వరల్డ్ అనేదో మొదలు పెట్టేస్తారు వాళ్ళు. నిజంగా ఈ ఒక సిద్ధాంతం మీద ఉందో, ఎక్కడో వైకుంఠంలో కూర్చొని హెవెన్లో కూర్చొని సృష్టి చేస్తాడు అనేటువంటి మాట ఒక చిన్న పిల్లవానికి, బేబీ సిట్టింగ్ ఎల్కేజీ యూకేజీ పిల్లవానికి ఆన్సర్ చేయలేం మనం. వాడు యూకేజీకి పోతుంటాడు, వాడు వస్తాడు, డాడీ హూ క్రియేటెడ్ ది వరల్డ్, డాడీనో ఏమంటారు, డాడీ హూ క్రియేటెడ్ దిస్ వరల్డ్. వీడు ఆదివారం పోయి వినేసి వచ్చినాడు, గాడ్ ఇన్ హెవెన్ క్రియేటెడ్ ది వరల్డ్ అన్నాడు. ఓకే, హూ క్రియేటెడ్ హెవెన్? స్వర్గాన్ని ఎవరు సృష్టి చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, స్వర్గం తనకు తాను ఉంది అంటే ప్రపంచం తనకు తాను ఉండొచ్చు కదా. దీన్ని ఎవరైనా సృష్టి చేసిన స్వర్గాన్ని కూడా ఎవరైనా సృష్టి చేసిండాలి. గాడ్ హిమ్సెల్ఫ్ క్రియేటెడ్ హెవెన్, అతనే స్వర్గం సృష్టి చేసుకున్నాడు. స్వర్గం సృష్టి చేసేదానికి ముందు ఎక్కడున్నాడు? తండ్రి యోచన చేస్తున్నాడు. ఆ చర్చిలో ఏం చెప్పలేదు దీనికి, పోరా హోంవర్క్ రాసుకో పోరా, ఏదో పిచ్చి ప్రశ్నలంతా వేస్తాపో. చిన్న వయస్సులో తెలుసుకోవాలనేటువంటి దాహం ఉంటుంది కనుక ప్రశ్నలు వస్తుంది. వయస్సు అయిపోతే మొన్న వీళ్ళింట్లో చిన్న పాప ఉంది, ఆ పాప నిద్ర ఎట్లొస్తుంది అంటుందట. నిజంగా మన పెద్దవాళ్ళకి ఏమైనా ఈ సమస్య వస్తుందా? ఎందుకు? చిన్న వయసులో తెలుసుకోవాలనేటువంటి దాహం ఉంటుంది కనుక ప్రశ్న వేస్తారు. వయస్సు రాను ఏమవుతుంది? నేను చెప్పినాను కదా, సతిమోహ శిశుమోహ జననీ జనకర మోహ రసిక భ్రాతర మోహ రాజమోహ పశుమోహ భూమోహ బంధువర్గద మోహ. ఇన్ని మోహాలు. వీళ్ళ గురించి యోచన చేసేదానికే భార్య, పిల్లలు, అది ఇది, అయ్యయ్య పిల్ల మేక, దీన్ని యోచన చేసేదానికే మనసు లేదు. దానికే సరిపోతుంది మనస్సు. ఇంకా సృష్టి ఎక్కడయింది, ఏ విధంగా అయింది, దీనికి ఆడుంది టైము, మనసు ఆడుంది. చిన్న వయసులో ఆ దాహం ఉంది కనుక, వేరే సమస్యలు లేవు, మోహం లేదు కనుక యోచన చేస్తున్నాడు. పోరా హోంవర్క్ చేసుకోపోరా అంటే హోంవర్క్ చేస్తూ యోచన చేస్తాడు. ఎవరు సృష్టి చేస్తున్నారు నరకాన్ని? స్వర్గం సృష్టి చేసేదానికి ముందు దేవుడు ఎక్కడున్నాడు అని యోచన చేస్తే వానికి బోధపడింది. డాడీ అయినో అని వచ్చినాడు. ఎక్కడ చెప్పు, ఎందుకు ఈయనకు తెలుసుకోవాలని అప్పుడు ఇంట్రెస్ట్. నరకంలో ఉన్నాడు. ఓకే ఉండొచ్చు ఇది ఓకే అన్నాడు. ఈయన తప్పించుకుంటే చాలని. కానీ అబ్బాయి వదిలే. హూ క్రియేటెడ్ హెల్? నరకాన్ని ఎవరు సృష్టి చేస్తున్నారు? ఇప్పుడేం చెప్పాలి?
ఓకే, గాడ్ క్రియేటెడ్ హెల్ అన్నాడు, తప్పించుకుంటే చాలని. గాడ్ క్రియేటెడ్ హెల్ అని ఎప్పుడైతే అన్నాడో ఇంక వేరే ఆన్సర్ లేదు చూడండి, అది తప్పితే వేరే ఆన్సర్ దొరకదు. ఎప్పుడైతే తండ్రి అట్లా అన్నాడో, దేవుడు నరకాన్ని సృష్టి చేసి తానే నరకంలో ఇరుక్కునే దేవుడు నాకు నరకం సృష్టి చేశారని గ్యారంటీ ఏమి? తనకే నరకం సృష్టి చేసుకున్నాడు, ఎందుకు ముందే స్వర్గం సృష్టి చేసింటే కాలేదా? అనేక విధమైన ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా వైకుంఠం నుంచి సృష్టి చేస్తున్నాడు, కైలాసం నుంచి సృష్టి చేస్తున్నాడు అంటే అనేక విధమైన ప్రశ్నలు వస్తాయి. నిజంగా మనం ఆన్సర్ చేయలేదు. అయ్యింది భక్తితో పోయినాము, ఏదో ధర్మస్థల తిరుపతి ఎక్కడ పోయినాము, భక్తితో మొక్కినాము, మీ శ్రద్ధ భక్తిని పనిచేసింది లేదని కాదు. కానీ సత్యం వెతకాలని పోయినప్పుడు ఇట్లా సృష్టిక్రమం చెప్పితే నిజంగా పట్టదు. వివేకైన వాడు ఎవరు ఒప్పుకోరు. అందుకే చాలామంది చెప్తుంటారు, ఏదో చిన్న పిల్లలు ఆడుకున్నట్లు ఆడుకుంటారు, ఏదైనా బొమ్మలంతా పెట్టుకుని వీళ్ళు దేవుడు అంటారు అని. అంటే ఎందుకోసం అట్లా చేస్తున్నారు అనే ఉద్దేశం వాళ్ళకు తెలీదు. మొత్తం వీళ్ళు తీసేసానికోసం వాళ్ళు అట్లా అంటుంటారు. కానీ దాన్నే సత్యం అని మనం ఆడుకుంటూ ఉంటే అది కూడా తప్పే. కానీ ఈ సృష్టిక్రమం సరిపోదు. ఇంకా అనేక విధమైన సృష్టిక్రమాలు చెప్తుంటారు. ఒక్కొక్కటి కొంచెం ఆలోచన చేస్తాం. గౌడపాద కార్యక్రమంలో విభూతిం ప్రసవత్వన్యే, కొంతమంది ఏమంటారు, విభూతిం ప్రసవత్వన్యే మన్యంతే సృష్టి చింతకా. సృష్టిని గురించి ఆలోచన చేసిన వాళ్ళు తన విభూతిని చూపెట్టుకోవాలి అనే దానికోసం సృష్టి చేస్తున్నాడు అని కొంతమంది చెప్తుంటారు. అంటే ఇప్పుడు పరమాత్మ తన శక్తిని, తన విభూతిని, తను ఎంత గొప్పవాడు అని చూపెట్టుకోవాలి అని సృష్టి చేస్తున్నాడు అని కొంతమంది. ఎందుకు? లేకపోతే మనం పరమాత్మ శక్తివంతుడు, సర్వజ్ఞ, సర్వశక్తి అని ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవాలంటే ఇట్లా అద్భుతమైన సృష్టి, మనసాపి అచింత్య రచనా రూపస్య, ఏ విధంగా ఇది మన సృష్టి అయ్యింది మనసుతో కూడా మనం ఊహ చేసేదానికి కాదు. ఇటువంటి జగత్తును సృష్టి చేయాలంటే పరమాత్మ సర్వజ్ఞ, సర్వశక్త, సర్వాంతర్యామి అనేది ఉండాలి, లేకుంటే సాధ్యం కాదు అనేదాన్ని ఒప్పుకోవాలంటే ఇట్లా ప్రపంచం సృష్టి చేస్తే తర్వాత ఒప్పుకుంటారు జనాలని. తన శక్తిని చూపెట్టుకునే దానికోసం చేసినాడు అని కొంతమంది. ఒకవేళ ఆ విధంగా ఆ దృష్టితో చేసిండేది అయితే అంటే పరమాత్మకు ఇట్లా అభిప్రాయం వస్తుందా? ఇప్పుడు మనము ఏదో కొంచెం ఎందుకు ఒక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇది మనసంతా ఒకటే, ఒక్క చీర తీసుకొని వచ్చినారంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళకంతా చూపెట్టాలి. వాళ్ళ తను చూసి అయ్యయ్యా ఈ బార్డర్, వాళ్ళు ఎవరన్నా కానీ బాగుంది, ఫైన్, వెరీ నైస్ అనేస్తే చాలు. వాళ్ళు తెచ్చి చూపెట్టినప్పుడు నిజంగా అట్లా అనరు. ఏమంటారు, అయ్యో ఈ బార్డర్ ఎందుకు కొన్నారు, మ్యాచింగ్ లేదు, బస్ పోయింది. వాళ్ళు ఎంత ఉత్సాహంగా తెచ్చినారు, వీళ్ళకి చూపెట్టి. ఈ విధంగా నా ఒక్క వైభవాన్ని వేరే వాళ్ళకి చూపెట్టుకోవాలని ఎట్లా మనిషి తహతాలాడుతుంటాడో అదేవిధంగా ఈశ్వరుని కూడా ఉండిందా? ఒకవేళ ఉండింది అంటే ఇంక వాడేమి ఈశ్వరుడు. ఒకటి ఎవరికి చూపెట్టుకోవాలా అని సృష్టి చేస్తున్నాడు. వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సృష్టికి ముందు? వాడు ఏం మాట్లాడుతున్నారు, విభూతి ప్రసవత్వన్ని అని. ఎవరికి చూపెట్టాలని సృష్టి చేసినాడు? ఎవరు లేరు. అంతేకాదు ఆ అభిప్రాయం వస్తుందంటే వాడు ఈశ్వరుడా? తనలో తను నెమ్మదిగా ఉండేది వదిలేసి వేరే వాళ్ళకి తన శక్తిని, తన వైభవం చూపెట్టాలి అని తహతాలాడుతుంటే వాడు ఈశ్వరుడైనందుకు సాధ్యమా? గనుక విభూతి ప్రసవత్వన్యే అనేది సరికాదు. ఇంకా కొంతమంది చెప్తుంటారు, ఇచ్ఛా మాత్ర ప్రభో సృష్టి ఇది సృష్టో వినిశ్చిత, కేవలం ఇచ్ఛతో సృష్టి చేస్తున్నాడు అని కొంతమంది. ఒప్పుకుందాం, సర్వశక్త. మనమే ఏదో ఆలోచించి సంకల్పం చేస్తే మనమే ఎన్నో క్రియలు చేస్తుంటాం. అట్లా దాంట్లో కేవలం ఇచ్ఛతోనే సృష్టి చేస్తున్నాడు, ఒప్పుకుందాం. కానీ సృష్టి చేయాలి అనేటువంటి ఇచ్ఛ ఎందుకు వచ్చింది? సృష్టి చేయాలి అనేటువంటి ఇచ్ఛ ఎందుకు వచ్చింది? పూర్ణ స్వరూపంలో ఎక్కడైతే దుఃఖం అనేది లేదో, కోరికలు అనేది లేదో, పూర్ణ స్వరూపము దాంట్లో సృష్టి చేయాలి అనేటువంటి కోరిక ఎట్లొచ్చింది? ఒకడే ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, హాయిగా ఉంటాడు ఎక్కడో తిరుక్కొని, ఇదేం ప్రయోజనం లేదు, ఈ లైఫ్ బాగలేదని అన్యరా కన్య
ತಂದು ನಿನ್ನ ಮನೆಗೆ ಯಜಮಾನಿಯ ಮಾಡಿ ఎవరింటి అమ్మాయిని తీసుకుని వచ్చి వీళ్ళింటికి యజమాని చేసి మళ్ళీ ఆమె చెప్పినట్లు విని ఏందే నీ జీవితం అంటాడు పురందాసుడు. ఒకడే ఉండేదానికి కాలేదు గనక ఇంత కలుగ చేసుకున్నాం మనము. అదేవిధంగా ఈశ్వరుడు ఒకడే ఉండేదానికి కాలేదు, ఆ పార్వతి వాళ్ళంతా సృష్టి చేసి మళ్ళీ వాళ్ళతో ఇరుక్కొని ఇట్లే అంటే మనిషి వాళ్ళనే అతను కూడా అయిపోయినాడు. ఇచ్చే కోరిక ఎందుకు వచ్చింది అంటే ఇటువంటి సమస్యలకు ఎవరు సమాధానం చెప్పరు. ఊరికే ఇచ్చామాతో ప్రభు సృష్టి అంటారు, కోరిక ఎందుకు వచ్చింది గనక అది కూడాను సరిపోదు. ఇంకా కొంతమంది భోగార్థం సృష్టిరిత్యన్యే క్రీడార్థమితి చాపరే, భోగాని కోసం సృష్టి చేసినాడు అని కొంతమంది. ఎవరు భోగాని కోసం? ఇప్పుడు దీనికి ఎవరు భోగాని కోసం అని ప్రశ్న వేసినప్పుడు రెండు విధాలుగా సమాధానం వస్తుంది. ఒకటి తన భోగాని కోసం సృష్టి చేసినాడు అని ఒక సమాధానం, ఇంకొకటి ఈ ప్రజల భోగాని కోసం సృష్టి చేసినాడు అని. ఇవి రెండు సమాధానాలు వస్తాయి. ఇప్పుడు తన భోగాని కోసం సృష్టి చేసుకున్నాడంటే వాడెట్లా దేవుడు వాడు? ఈ ఆంధ్రప్రదేశ్ని సృష్టి చేసి ఇక్కడ ఎప్పుడూ 40 degrees ఉంటేనే వీళ్ళకి ఆరోగ్యం, 38, 37కి పోయిందంటే అనారోగ్యం. ఈ ఎండల మమ్మల్ని అంతా వేసి మళ్ళీ ఎండ దాంట్లో మనకి ఎటువంటి బుద్ధి ఇచ్చినాడు? మిరపకాయ ఎక్కువ తినే బుద్ధి ఇచ్చినాడు. మళ్ళీ పొగాకు గోదావరి డిస్ట్రిక్ట్ పోతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అక్కడంతా ఆ రా టొబాకో ఇట్లా రౌండ్ చేసేది, దానికి అంటి వెలిగించి దాన్ని ఆ నిప్పు లోపల పెట్టుకుంటారు. ఇప్పుడు బీడీలు తాగాలంటే ఇక్కడంతా బయట పెట్టుకుంటారు కదా, వాళ్ళు అట్లా కాదు లోపల పెట్టుకుంటారు. ఈ ఎండ వేరే, దాంట్లో ఈ మిరపకాయ, దాంట్లో ఈ పొగాకు, ఆ అగ్ని మళ్ళీ బాధపడేది క్యాన్సర్ అది ఇది అని. ఇటువంటి సృష్టి చేసేసి నేను భోగం అనుభవిస్తాను అంటే నిజంగా వాడు దేవుడా? మీరు ఎట్లా చెప్తున్నారు భోగార్థం సృష్టి అని? ఈ అరబ్ కంట్రీస్లో ఇప్పుడు కొంతమంది పిల్లలు తప్పించుకొని పోతారు, ఇక్కడ కనబడరు. ఎక్కడ పోతారంటే వీళ్ళంటే అరబ్ కంట్రీస్ మొదలు చేస్తారట. అక్కడ పోతే ఒక్కరోజు అన్నం లేకుండా పెట్టింటారంట ఆ పిల్లల్ని. మళ్ళీ వీళ్ళు సెక్యులరిజం మాట్లాడిందే నాన్సెన్స్ ఫెలోస్. అన్నం లేకుండా పెడతారట. మళ్ళీ మరుసటి రోజు ఒక స్టేడియంలో ఆ వంటే కాలు కట్టేస్తారట ఆ పిల్లని, ఆ చిన్న పాపను. అదే హే అని అంటే అది పరిగెత్తుంది. వీడు ఆయిల్ మర్చెంట్ పైనకి వచ్చిన బహుత్ మజా హాయ్ అనేది వీడి భోగం. మన దేవుడు కూడా అట్లా అయిపోయినాడా లేదా? ఒక ఆయిల్ మర్చెంట్ మాదిరి మిమ్మల్ని అంత కష్టంలో వేసి నేను భోగం అనుభవిస్తానంటే నిజంగా ఈ సృష్టి క్రమం మీరు చెప్పేసరి కాదు. లేదు, మన భోగాని కోసం సృష్టి చేస్తున్నాడు అంటే సృష్టికి ముందు మనం ఉన్నామా? ఇది కూడా సరిపోదు. ఇంకా ఇప్పుడు ఇంకా పాపులర్గా ఉండేది ఇంకోటి మన సంప్రదాయాలు చెప్తుంటారు, ఈశ్వరుడు మాయ జతలో చేరి సృష్టి చేసినాడు అని. ఇప్పుడు ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చింది? మాయ ఎక్కడి నుంచి వచ్చింది? మద్రాసులో ఎవరో ఒక స్వామీజీ మాట్లాడినారు, ఇట్లా మాయతో సృష్టి చేస్తున్నాడని. సరే, ఒక 1500 members ఉన్నారా వినేవాళ్ళు, అంతా విన్నారు, వెళ్ళిపోయినారు. నేను కూడా అక్కడే ఉన్నాను. ఆ రోజు ఉదయం ఎవరో ఒక ఆమె వచ్చింది, ఒక లేడీనే వచ్చి, నిన్న మాయతో సృష్టి చేసిన పరమాత్మని మీరు అన్నారు, బహుశా ఆమె చూస్తే ఏదో గౌడపాద కార్యక్రమ అధ్యయనం చేస్తుంది కనుక ఈ సందేహం వచ్చింది. మాయతో సృష్టి చేసిన పరమాత్మని మీరు సృష్టిని నిరూపణ చేస్తున్నారు, ఈ మాయ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? శుద్ధ స్వరూపంలో అశుద్ధమైనటువంటి మాయ ఎక్కడి నుంచి వచ్చింది? అది పరమాత్మనే సృష్టి చేస్తున్నాడు. ఎందుకు చేసినాడు? ఇప్పుడు చూడండి, సృష్టి కోసము చేసినాడు అంటే అప్పుడు తాను సర్వశక్తి అనేదాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు? మాయను సృష్టి చేసిన తర్వాత మాయ పర్మిషన్ లేకోకుండా ఏమైనా చేసేదానికి అయిందా? ఏం చేయాలని ఆమె పర్మిషన్ లేకుండా చేయలేదు. ఇదో ఇప్పుడు మనం చెప్తున్నానే, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఆమె పర్మిషన్ ఉంటే ఏమైనా చేసేదానికి సాధ్యం. ఏదైనా చెప్పుకోకుండా చేస్తామంటే మరి ఇంకంతే. అందరూ భార్య మాట వినేవాళ్ళట జగత్తులో. ఎవరో ఒక రాజ్యంలో ఆఫీస్కి అందరూ లేట్గా వస్తున్నారట. రాజు ఏదే ప్రతి ఒక్కరు లేట్గా వస్తారు, ఒక్కరైనా టైంకి సరిగ్గా రారే అని మంత్రిని అడిగితే, ఏం చేస్తాం అంత గృహస్థులే ఉండేవాళ్ళు,
వాళ్ళు భార్య మాట వినేవాళ్ళు అందరూ వాళ్ళంతా సమాధానం చేసి రావాలంటే లేట్ అయిపోతుంది, మనం ఏం చేయలేము దానికి అంటే అందరూ అట్లే ఉంటారా, ప్రతి ఒక్కరు అట్లే ఉంటారు అన్నారట. పరీక్ష చేసేస్తాం అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చినారంట. ఏమని, ఎవరెవరు భార్య ఫలానా రోజు ఫలానా టైంలో ఎవరెవరు భార్య మాట వింటారో వాళ్ళంతా సభలో వచ్చి ఎడం వైపు కూర్చోవాలి, భార్య మాట వినేవాళ్ళంతా. ఎవరెవరు భార్య మాట వినలేదో వాళ్ళంతా కుడివైపు కూర్చోవాలి అని. సరే ఆ టైంకి చూస్తే కుడివైపు లైన్ పోయింది, ఎక్కడికో పోయింది అది. ఈ లైన్లో ఒకడు కూర్చున్నాడు. రాజుకు అంతే సంతోషమైందంట. ఒక్కడన్నా ఉన్నాడు కదా, కనీసం తాను యోచన చేసి తాను నిశ్చయం తీసుకునేటువంటి ఒక్కడన్నా ఉన్నాడు కదా అని సంతోషమైందట. వానికి ఏమన్నా బహుమతి ఇవ్వాలి అనేసి మంత్రికి చెప్పినాడంట, ఏదన్నా వానికి పారితోషికం ఇస్తాం తీసుకొని రండి అని. తెచ్చినారు. కానీ వాడు అన్నాడంట, ఒక్కటి నా మాట నేను చెప్పేది ఒకటి వినేసి తర్వాత ఇవ్వండి మీరు. ఏం చెప్పు, మాకు చాలా సంతోషమైంది ఈ పక్కన కూర్చుంది, కానీ నేను ఎందుకు కూర్చున్నానంటే నా భార్య చెప్పింది నువ్వు కూడా ఇక్కడ కూర్చోని. అందరూ ఇదేనే. అదేవిధంగా మాయను సృష్టి చేసి మళ్ళీ మాయ చెప్పినట్లే విన్నాడు ఈశ్వరుడు. అంటే తాను సర్వశక్తి అనేది పోగొట్టుకున్నాడు కదా. లేదు, పోగొట్టుకోలేదు. తాను సర్వశక్త, మాయా సహాయం లేకుండా సృష్టి చేయగలడు. అంటే మాయను సృష్టి చేసింది ఎందుకు? ఆ స్వామీజీ నీకు ఎట్లా తప్పించుకోలేడు, అంత టైట్గా ఉంది ఆమె విచారం. ఏ విధంగా తప్పించుకుని సాధ్యం కాదు. అప్పుడంటాడు కొనకు, సృష్టి ఈ జస్ట్ లైక్ డ్రీమ్. ముందే ఎందుకు చెప్పకూడదు? గనుక మాయతో సృష్టి చేస్తున్నాడు అంటే అది కూడాను సరిపోదు. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే నిజంగా ఏది సిద్ధాంతం అది అర్థం కావాలంటే ఇవన్నీ కొంచెం తలలో పెట్టుకుని తీసేస్తేనే అర్థమవుతుంది, కానీ లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు ఈ లేటెస్ట్ సిద్ధాంతాలకి వీళ్ళకి ఒక ప్రమాణ గ్రంథం లేదు, ఒక అనుభవం లేదు, ఒక యుక్తి లేదు, ఊరికే చెప్తుంటారు. అట్లా సంస్థలు ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉంటే ఆలోచించేయండి. ఊరికే మూర్ఖత్వంతో మనం నమ్ముకొని పోతే ఏం లాభం లేదు. అక్కడే ఉంటాం అంతే, పండ్రీపూర్ భజన మాదిరి. రాత్రి అంతా అక్కడే తిరిగేది. సూర్యోదయం అయితే పండ్రీపురం వచ్చింది ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు, ఎక్కడే పోలే. అదేం లాభంలే. కనుక ఆలోచించేయండి. బ్రహ్మపురి, విష్ణుపురి, శంకరపురి. పూరి కాదు, పురి అంటే పట్టణం. ఈ 3 పట్టణాలు ఉన్నాయి. దీనిపైన తేనెటీగల్లాగా జీవులంతా తిరుగుతుంటారు. దానిపైన ప్రజాపిత బ్రహ్మ ఉన్నాడు. ఆయన సంకల్పం చేస్తాడంట సృష్టికి కావాలా అని. ఫస్ట్ నేను వాళ్ళ దగ్గర మాట్లాడినా, ఇది ఉంది మీకు ఎట్లా తెలుసు? ఎందుకంటే మీ గ్రంథాల్లోనే రాసుకున్నారు, ఎవరు ఈ శరీరంతో పోయి చూసి దానికి కాదు అని. అయితే ఎట్లా తెలుసు? మీకు ఒక ప్రమాణ గ్రంథం లేదు, మరి ఎట్లా తెలుసు? మా గురువు చెప్పినాడు. మీ గురువు ఏ శరీరంతో పోయినాడు? ఇదే శరీరంతో పోయేదానికి కాదు అని మీరు రాసుకున్నారు. మరి ఏ శరీరంతో పోయినాడు? ఆ శరీరం సంపాదించేది ఎట్లా? మనకు చెప్పండి సాధన. మీ గురువు ఎట్లా పొందినాడు ఆ శరీరం? మనకు ఆ సాధన చెప్పండి. నిజంగా ఏం మాట్లాడరు వాళ్ళు. ఒకటే మంచి గుణం అనుకుంటారు. దే డోంట్ వాంట్ టు అక్సెప్ట్ దర్ స్టూపిడ్స్. మూర్ఖులను ఒప్పుకోవడానికి ఇష్టం లేదు కనుక మాట్లాడరు. ఆ మాట్లాడుకోకుండా ఉండేది ఒక పెద్ద గుణం అనుకుంటారు. కాదు, వాళ్ళకి ఆన్సర్ దొరకదు కనుక ఊరికి అయిపోతారు. పోని ఉంది అని ఒప్పుకుందాం, ఎట్లా 3 ఉన్నాయి. కానీ సృష్టి చేయాలి అని ప్రజాపిత బ్రహ్మ ఊరికి కూర్చోకుండా అక్కడ హాయిగా తిరిగే మమ్మల్ని అంతా అక్కడే తిరుక్కొని ఉండేవాళ్ళం కదా. సృష్టి కావాలి అని సంకల్పం చేసి ఎండుకేసినాడు ఈ పృథ్వీలో, అవునా కదా? ఆన్సర్ లేదు గనక యుక్తియుక్తంగా అది కూడాను సరిపోదు. ఇంకా ఏ సృష్టి ఈ బుద్ధిజంలో ఏదో చెప్తారట, షడాయతనాన్ని అంటే 12 స్టెప్స్ ఏదో చెప్తుంటారు భవచక్రాన్ని. అవిద్య అంటే శరీరము, ఇదేదో చెప్తుంటారు. ఈ 12 స్టెప్స్ మీరు చెప్పాలంటే 12 అని లెక్క వేసేదానికి
సమాధానమే దొరకదు. ఇంక పోని ఇట్లా తీసుకోండి, వాళ్ళు వేరే వాళ్ళ సృష్టి క్రమాలంతా అక్కడ పెట్టేస్తాం, ఒకటి కూడా సరిపోదు. మనం యోచన చేస్తాం, సృష్టి కావాలంటే ఉండేది సృష్టి కావాలి అంటే సత్కార్యవాదం అంటారు శాస్త్ర భాషలో. సత్కార్యవాదం, ఉండేది సృష్టి కావాలి, లేకపోతే లేని సృష్టి కావాలి. ఇద్దరు ఉన్నారు, సత్కార్యవాది అనేవాళ్ళు ఉన్నారు, అసత్కార్యవాదులు కూడా ఉన్నారు. ఉండేది సృష్టి కావాలి, లేకపోతే లేని సృష్టి కావాలి. ఇప్పుడు ఉండేది సృష్టి కావాలి అంటే ఈ లేనిదే సృష్టి అవుతుంది ఎంత అంటారు కదా. వీళ్ళు ప్రశ్న వేస్తారు, ఉండేది ఎందుకు సృష్టి కావాలి? లేనిదే సృష్టి అవుతుంది కానీ ఉండేది ఎందుకు ఉండేది అవుతుందో ఎప్పుడన్నా? మనం ఏం చూస్తున్నాం జగత్తులో? ఉన్న కొడుకు కోడలు మళ్ళీ పుడుతున్నారా, లేదా లేని మనోడు పుడుతున్నాడా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేది కష్టం కాదు. ఇది అంతా మీ ఇంట్లో జరిగేది కదా. లేని మనుబడే వస్తున్నాడు గనుక ఉండేదే పుట్టదు అని వీళ్ళు. అట్లా ఉండేదే పుట్టదు లేనిది పుట్టుంది అనేదైతే 1 లీటర్ కెరోసిన్ ఇస్తాం, బాగా కాగిపెట్టి దాంట్లో వెన్నెత్తి సాధ్యమా? మరి దేంతో వెన్నెత్తి తీస్తారు? పాలతో. ఎందుకు పాలతోనే తీస్తారు? ఈ కెరోసిన్తో తీయండి, సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు సాధ్యం కాదు? పాలతో తీయడానికి ఎందుకు సాధ్యమైంది? అక్కడ ఉంది కనుక ఉండేదే సృష్టి అవుతుంది. మనం చెప్పేది కరెక్ట్ అని వీళ్ళు. ఉండేదే సృష్టి అవుతుంది అంటే ఉండేది ఎందుకు కావాలి? లేనిదే కదా సృష్టి కావాలని వీళ్ళు అంటారు. దానికి సమాధానం లేదు. లేని సృష్టి అవుతుంది అంటే కెరోసిన్లో వెన్న తీయండి అంటారు, దానికి సమాధానం లేదు. కనుక ఉండేది సృష్టి అవుతుంది అన్న తప్పు, లేని సృష్టి అవుతుంది అన్న తప్పు. మొత్తంలో సృష్టి అంటేనే తప్పు. అయ్యయ్యో స్వామి, ఇది మనం ఒప్పుకునే సాధ్యం కాదు. అయ్యో ఈ ప్రపంచము ఎంతుంది రామాయణం ఇది. ఇటువంటి అద్భుతమైన ప్రపంచాన్ని, ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఒక్క గ్రహానికి మరొక గ్రహానికి ఇప్పుడు పేపర్లో వేస్తారు, ఎన్నో కోట్లు కిలోమీటర్స్ ఉన్నాయని వేస్తారు. ఇటువంటి పెద్ద ప్రపంచాన్ని సృష్టి అనేది తప్పు అని వేస్తే మరి ఇదేమిది అన్నప్పుడు ఏం చేస్తానంటే మన బుద్ధికి కొంచెం సమాధానం చేసే దానికోసం మాయిక్ సృష్టి అన్నారు. మాయిక్ సృష్టి అంటే మొత్తంలో అయింది కదా, మాయిక్ కన్నా అయింది కదా అనేస్తాం. మాయిక్ సృష్టి అంటే ఇప్పుడు చూడండి, ఉండేది సృష్టి కావాలి, లేకపోతే లేని సృష్టి కావాలి. ఉండేది సృష్టి అవుతుంది అన్న తప్పు, లేని సృష్టి అవుతుంది అన్న తప్పు. మరి సృష్టి అవుతుంది అనేది తప్పు. అయ్యయ్యో, అయితే ఇదంతా సృష్టి కాలేదా అని మనం భయపడతాం కనుక మాయిక్ సృష్టి అన్నారు. మాయిక్ మొత్తంలో మాయిక్ అన్న అయింది కదా అని సమాధానం మనకు. మాయిక్ సృష్టి అన్న ఒక్కటే, సృష్టి కాలేదన్నా ఒక్కటే. ఇప్పుడు ఇట్లా ఒక సభలో ఎవరో ఒక స్వామీజీ మాట్లాడినంట, ఏంది ఇక్కడ కూర్చొని ఉండే వాళ్ళలో 150 మందికి బుద్ధి లేదు అన్నారట. అందరూ కోపడినారే, మనకు బుద్ధి లేదంట, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నామేమో, మాకు బుద్ధి లేదా అని లేస్తున్నారట. సరే గలాట్ ఎక్కువైపోయింది. అప్పుడు ఇంకో స్వామీజీ, ఆయనకు తెలుసు ఈ జనాలంతా ఎట్లా పట్టాలి, ఎట్లా మన సత్యాన్ని తిప్పి చెప్తే వీళ్ళు ఒప్పుకుంటారు, ఇదంతా బాగా తెలుసు ఆయనకు. ఆయన ఈ స్వామీజీ చెప్పిన తప్పు నేను చెప్తున్నాను వినండి మీరు. ఈ సభలో ఈ స్వామీజీ ఏమన్నాడు, 150 మంది మూర్ఖులు అన్నారు. నేను చెప్తున్నాను 150 మంది బుద్ధిమంతులు ఉన్నారు, ఇది కరెక్ట్ అన్నారు. ఏమన్నా తేడా ఉందా? ఎవరో జాతకం తీసుకుని పోయినారంట, నా జాతకం చూడండి అని. ఎవరో ఒక అమ్మాయి జాతకం చూడండి అని, ఆ జాతకం చూసి చెప్తున్నారట, ఇది సరైన జాతకం కాదు, సరైన జాతకం కాదు, చాలా త్వరగా వైధవ్యం ప్రాప్తమవుతుంది, మంచి జాతకం కాదు ఇది అని. ఆమె కోప్పడింది. ఏమో ఇట్లానే చెప్పేది, నువ్వు ఏదైనా శుభం పలికేది వదిలేసి ఇట్లా చెప్పేది అని. అమ్మ ఉందని చెప్పినాను నేను, నోర్మై మళ్ళీ ఉందని చెప్తానంటావు అని కోప్పడింది. మళ్ళీ వేరే జ్యోతిష్ దగ్గర పోయిందంట. ఆయన అబ్బా ఎంత ప్రశస్తంగా ఉంది ఈ జాతకము, తన భర్తకినా చాలా దీర్ఘకాలం ఉంటుంది అన్నాడట. ఇది కరెక్ట్. నిజంగా ఏమైనా తేడా ఉందా? అదేవిధంగా సృష్టి కాలేదన్న ఒకటే, మాయిక్ సృష్టి అన్న ఒకటే. అయ్యో స్వామీజీ
ఇంత పెద్ద జగత్తు సృష్టి కాలేదంటారు మీరు, శృతిని చెప్తోంది సృష్టి అయ్యిందని. మీరే చెప్తున్నారు కదా మంత్రం, ఆత్మ ఆకాశ సంభూత ఆకాశ వాయురగ్ని అని. మరి ఎట్లా సృష్టి కాలేదంటే మనం ఇది ఈ జగత్ ఏం మరి అంటే మనం మళ్ళీ విచారం చేయాలి. అదే గౌడపాద కారకులు అంటారు, విభూతిం ప్రసవత్వన్యే మన్యంతే సృష్టి చింతకా స్వప్నమాయా స్వరూపేతి సృష్టిరన్యై వికల్పిత. స్వప్నమాయా స్వరూపేతి ఇది ఒకటి. తర్వాత దేవస్య స్వభావయం ఆప్తకామస్య కాస్పృహ, ఇది పరమాత్మ యొక్క స్వభావం. అంటే పరమాత్మ నామరూపాలుగా కనబడేది స్వభావం. వివేకం చేస్తే పరమాత్మగానే ఉన్నాడు, నామరూపాలు అనేది కేవలం తోపిక అని అర్థమవుతుంది. ఎడారి ఎండమావులుగా కనబడే స్వభావం. ఎండమావులోని నిశ్చయం లేనప్పుడు ఎండమావులే కనబడుతుంది, మనకు నీళ్ళగా కనబడుతుంది. పరీక్ష చేసుకుని పోతే ఎడారినే సత్యము, నీళ్ళు అనేది లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా నామరూపాలుగా ఆడ మగ అనే రీతిగా కనబడేది సహజం. మనం అన్వేషణ చేసుకుని పోతే ఎప్పుడు అన్వేషణ ప్రారంభమవుతుంది? ఈ జగత్తులో సుఖాని కోసం చాలా ప్రయత్నం చేసి, ఎంత ప్రయత్నం చేసినామంటే మన ప్రయత్నం అంతా దుఃఖమే తీసుకొని వస్తుంది. ఇదైపోతే హాయిగా ఉంటాం, ఇదైపోతే హాయిగా ఉంటాం, ఇదైపోతే హాయిగా ఉంటాం, ఏం హాయిగా కనబడలే. అప్పుడు నిజంగా సత్యమేమి అని ఏదైనా ప్రశ్న వచ్చి అన్వేషణ చేస్తాను పోతే అప్పుడు పరమాత్మ స్వరూపం మాత్రమే ఉండేది. ఇది తోపిక అనేది మనకు సిద్ధమవుతుంది. ఎట్లా సాధ్యం ఇది అంటే, ఇప్పుడు చూడండి, ఇంత సత్యంగా అనుభవిస్తున్నాం కదా, సత్యంగా అనుభవిస్తే అది సత్యంగా ఉందనుకుని అనుభవిస్తే అది సత్యంగా ఉండాలా? ఇప్పుడు చూడండి, ఒకసారి అనంతపూర్లో ఈయన చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రతాప్ రెడ్డి గారి ఇంటికి వచ్చినాడు. ఉన్నట్టు వచ్చినాడు. వాళ్ళకి కూడాను పొలిటికల్ సంబంధం ఏం లేదు, అట్లా వాళ్ళ జోలికి కూడా పోరు. ఎప్పుడైతే ఈయన వచ్చినాడో ఉండిందంటే ఏదో ఎదురింట్లో అడుగుతున్నారు ప్రతాప్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడ అని. వీళ్ళకి ఆశ్చర్యం, అయ్యో చంద్రబాబు నాయుడు వచ్చి మా ఇల్లు ఎదుగుతున్నాడే అని. సరే వీళ్ళు కిందకి దిగిపోయినారు. పోయి ఏమంటే కైవల్యానంద స్వామి వాళ్ళు మీ ఇంట్లో ఉంటారట, వాళ్ళని చూడాలని వచ్చినాము అంటే, చంద్రబాబు నాయుడు భార్యకు కూడా వేదాంతంలో చాలా ఇంట్రెస్ట్ అట, కనుక ఆమె జతలో వచ్చినాడు. ఆయన స్వామి గారిని చూడాలి మిమ్మల్ని. సరే వచ్చినారు, లోపల పిలుచుకొని వచ్చినారు. నాకు కూడా సంతోషం, ఒక విధంగా సంతోషం. ఎందుకంటే ఆంధ్ర చీఫ్ మినిస్టర్ దాంట్లోనూ ఇప్పుడు బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ది వరల్డ్. ఎక్సెప్ట్ ఆయన దగ్గర డబ్బులు లేవు, కానీ లేకపోతే ఇది బెస్ట్ చీఫ్ మినిస్టర్ అట. డబ్బులు ఒకటి దొరికిపోతే, అందుకే చైనా గినా ఎక్కడ పోతున్నాడు, ఎవరు ఒప్పుకోలే ఇచ్చేదానికి. డబ్బు దొరికిందంటే ఆయన ఇంకా బీట్ చేసే చీఫ్ మినిస్టర్ లేదు. కానీ అటువంటి చీఫ్ మినిస్టర్ నన్ను చూసేదానికి వచ్చినంటే నాకు ఎంత సంతోషమో ఒక విధంగా లోపల. బయటికి మాత్రం ఇంకో మనసు ఏమంటుంది, నన్ను వెతుక్కొని వచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. స్వామీజీ ఉన్నాడని ఆ పక్కన వెళ్ళిపోతారు, ఆ స్వామితో మనకేం పనిలే, ఏం రాదని చెప్పేది అర్థం కాదని. అట్లా దాంట్లో ఈయన ఎందుకు వస్తాడు? కానీ ఇంకెవరో స్వామిని వెతుక్కొని వచ్చినాడో ఏమో, పొరపాటుగా ఇక్కడ వచ్చినాడని. ఎందుకు వచ్చినారు మీరంటే, ఇట్లా కైవల్యానంద స్వామి. లేదు, కైవల్యానంద స్వామి అంటే నేనే సరే, కానీ నాతో మీకేం పని లేదు కదా. లేదు స్వామి, మీరు శంకర భాష్యాలు చెప్తుంటారట, తెలుగులో చెప్తుంటారట, మనం విన్నాము, ఇట్లా బాగా చెప్తున్నారని దృష్టాంతాలతో చెప్తారట, అర్థమయ్యేటట్టు ఏదో అంత పొగిడినాడు. గనుక మనం కూడా మేము చూడాలని వచ్చినాము అని అంతా మాట్లాడి, హైదరాబాద్లో ఒక నెల మా ఇంటికి వచ్చి మీరు ప్రవచనాలు చేయండి, ఎప్పుడు వస్తారు అని. నేను ఓహో ఇదే మంచి ఛాన్స్, వేరే ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేసుకుని కావాలంటే పోవచ్చు అని మనసు వేసుకుని, మీకు ఎప్పుడు అనుకూలమో చెప్పండి, నేను అప్పుడు టైం అడ్జస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మీకు వ్యవహారాలు ఎక్కువ, నాకేమంత వ్యవహారం లేదు, మీరు ఎప్పుడు కావాలో చెప్పండి, అప్పుడు నేను టైం అడ్జస్ట్ చేసుకుంటాను అన్నాను. నెక్స్ట్ జనవరిలో మీరు రాండి అనేది ఒక డేట్ ఇచ్చినారు. సరే అయింది. తర్వాత మీకు ఎక్కడ ఆశ్రమం లేదంట, ఎక్కడ ఒక ప్లేస్ లేదట, కనుక మీరు ఎక్కడైనా ఒక స్థలం చూడండి, ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. అయ్యా నాకు అదంతా సరిపోదండి, ఆ బిల్డింగ్ కట్టించేది, ఆశ్రమం మెయింటెనెన్స్ ఇదంతా నేను పట్టించుకోను, నాకు వద్దు ఆ వ్యవహారం అన్నాను. స్వామీజీ మీరు అక్కడ ఉంటూ ప్రవచనాలు చెప్పేదానికి ఒప్పుకోండి అంతే, ఇంకా మిగతాది బిల్డింగ్ కట్టించేది, దాని వ్యవస్థ ప్రతిరోజు చూసుకునేది, ఇదంతా మేము వ్యవస్థ చేసుకుంటాం. మీరు అక్కడ ఉంటూ
పోట అని చెప్తే చాలు అన్నాడు. సరే కానీ అయితే నాకు ఆంధ్రలో సరిపోదు ల్యాండు, ఎక్కడన్నా కర్ణాటకలో అయితే బాగుంటుంది, ఈవెన్ ఐ ప్రిఫర్ ఇన్ ఊటీ ఆర్ కొడైకెనాల్, అక్కడ అయితే ఇంకా బాగుంటుంది, ఈ వేడి ప్రాబ్లం ఉండదు, అంటే మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేయండి మేము డబ్బు ఇస్తాము, కానీ ఇనిషియల్ అమౌంట్ 1,00,000 రూపాయలు తీసుకోండి అని చెక్ రాసినాడు. ఎప్పుడైతే చెక్ రాసినాడో పక్కన భార్య ఉంది, ఎందుకంటే 1,00,000 ఇస్తారు 116 ఇస్తే పోలేదని ఎక్కడ నేస్తుందో, ఎక్కడ ఆయన మళ్ళీ చేంజ్ చేసేస్తాడో మనస్సుని ఆ చెక్లు ఆక్కుందామని ముందుకు వస్తే పడిపోయినాను. పడిపోతే మేల్కొన్నా. ఏమైంది అర్థమైందా? సృష్టి అయిందా? కాకపోయినా సత్యం అనుభవించామా లేదా? ఆ సమయంలో మీరు ఎవరన్నా వచ్చి అయ్యో స్వామీజీ ఎవరు మీకేడ వస్తాడు చంద్రబాబు నాయుడు ఇదంతా కళ అని ఎవరైనా చెప్పినా కూడా నేను ఒప్పుకునేవాడినా? ఎందుకు? సృష్టి కాకపోయినా సత్యమని అనుభవించేది ఉంది మనం. అదేవిధంగా ఇదినా లేదా నిజంగా సత్యమా? స్వామి జగత్ అనేది అనాది కాలం నుంచి ఉంది, అనాది కాలం వరకు ఉంటుంది. మధ్యలో నేను ఎప్పుడో పుట్టినాను, జాగ్రత్త స్వప్న సుషుప్తిని అనుభవిస్తుంటాం. అట్లా అనుభవించుకొని ఏదో ఒకరోజు వెళ్ళిపోతాను. నేను పుట్టేదానికి ముందు ప్రపంచం ఉంది, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచం సత్యము. మీరు కళ ఇది దృష్టాంతం ఏదో ఇచ్చేసి చెప్పకండి, సత్యము. ఇప్పుడు అనాది కాలం నుంచి ప్రపంచం ఉంది, అనాది కాలం వరకు ఉంటుంది. ఈ మధ్యలో నేను పుట్టి సస్తున్నాను అనే ప్రపంచము మీ జాగ్రత్త అవస్థ వదిలేసి స్వతంత్రంగా ఉందా, లేదా మీ జాగ్రత్త అవస్థలో కనబడేటువంటి దృశ్యాలకి ఆ విధంగా చెప్తుంటారా? అవును కదా. మీ జాగ్రత్త అవస్థలో కనబడేటువంటి ప్రపంచానికి మీరేమంటున్నారు? అనాది కాలం నుంచి ప్రపంచం ఉంది అంటున్నారు. మీకు మెలకు రాలేదనుకోండి, అంటే ఇప్పుడెవరో నిద్ర చేయకండి, అంటే నిద్రపోతున్నారు, మెలకు రాలే, అప్పుడు జగత్ అనుభవానికి వస్తుంది. జగత్ ఉంది అప్పుడు. పోనీ నిద్రలో జగత్ ఉంది, ఇప్పుడు నేను నిద్ర చేస్తున్నాను గనుక అనుభవానికి రాదు అంటారా? అది కూడా లేదు. అంటే శాశ్వతమైన ఒక ప్రపంచం అనేది లేదు. పరమాత్మ సృష్టి చేసినటువంటి ఒక ప్రపంచం నిజంగా లేదు. పరమాత్మ అటువంటి పని చేయడు. తనంత తను ఊరుకున్నాడు, ఏం చేయలే, ఆయన సృష్టిని చేయలే, ఏం చేయలే. మనమంతా కల్పన చేసుకున్నామంటే మన అవస్థలోనే కనపడుతుంది. అంటే శాశ్వతమైన ప్రపంచం ఒకటి లేదు. మరి ఏ ప్రపంచం సృష్టి అయింది అంటున్నాను అంటే మన అవస్థలో కనబడేటువంటి ప్రపంచాన్ని సృష్టి అయింది అంటున్నాం అంతే. ఏ విధంగా కళలో ప్రపంచం కనబడుతుంది, అక్కడ కూడా ప్రశ్న వేస్తాను నేను, ఎవరు సృష్టి చేస్తున్నారు అని. ఇక్కడ కూడా అదేవిధంగా సృష్టి క్రమాన్ని విచారం చేస్తున్నాం. వాస్తవికంగా పరమాత్మ స్వరూపమే ఆ విధంగా కనబడుతూ ఉంది. ఇది ఆ స్వప్న జాగ్రత్త. శాశ్వతమైన ప్రపంచం లేదు. ఈ అవస్థలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం కనబడుతుంది, ఆ అవస్థలో ఉన్నప్పుడు ఆ ప్రపంచం కనబడుతుంది. ఏ ప్రపంచం లేనప్పుడు నిద్ర అంటున్నాం అంతే. అవునా? పోని స్వామి ఈ కనపడే సమయంలో అన్న ఉందంటారా లేదంటారా? ఈ అవస్థలో కనబడుతుంది అంటారు, శాశ్వతమైన ప్రపంచం లేదంటారు, ఈ అవస్థలో కనబడుతుంది అంటారు. పోనీ కనపడే సమయంలో అన్నా ఇదంతా జరుగుతుందా లేదా? ఒకటి జరుగుతూ ఉందా నిజంగా, లేదా జరిగినట్టు కనబడుతూ ఉందా? అక్కడ 1,00,000 రూపాయలు చెక్ రాసినప్పుడు నిజంగా రాసినాడా, లేదా రాసినట్టు కనబడిందా? ఇక్కడ కూడా అదే ప్రశ్న వేసుకోవాలి. నిజంగా జరుగుతుందా, జరిగినట్టు కనబడుతుందా అని. నిజంగా జరిగేది అయితే ఇది ఎప్పుడు సత్యమైతే ఇది ఎప్పుడు ఉండాలి ఈ ప్రపంచం. కానీ ఉంటుందా? ఈ అవస్థలో మాత్రం కనబడుతుంది. మళ్ళీ ఇది వెళ్ళిపోయిందంటే ఎక్కడుంది? మీరు కళను అనుభవించే సమయంలో ఈ ప్రపంచం ఎక్కడుంది? మీరు నిద్ర అనుభవించే సమయంలో ఈ ప్రపంచం ఎక్కడుండింది? ఇప్పుడు నిన్న రాత్రి కళ చూస్తున్నారు, ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నారు. ఆ కళ ప్రపంచం ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? పోని ఒకవేళ అట్లా ఉండింటే నేను మేల్కొన్న తర్వాత ఏం చేసేవాడిని? మళ్ళీ వెతుక్కొని పోయేవాడిని. ఎవరిని? అయ్యయ్యో మళ్ళీ రాసినాడు చెక్కు, పొరపాటుగా మేల్కొన్నాను నేను, మళ్ళీ పండుకొని మళ్ళీ పోదాం అక్కడికి
ఏమన్నా సాధ్యమా? మళ్ళీ ఏడ్చేది సాధ్యమయ్యో కళ్ళ యాక్చువల్గా వచ్చింటే ఎంత బాగుండేది అని. యాక్చువల్గా వచ్చిన అంతేనే అనుకుంటాం యాక్చువల్ అని. అక్కడ వచ్చినప్పుడు ఏ విధంగా యాక్చువల్ అని అనుకున్నానో ఇక్కడ వచ్చినప్పుడు కూడా అంతే. గనుక ఆ నిద్ర అని అంటున్నారే, అక్కడ ఏ ఒక్క ఉనికి ఉందో అదేనే కళ ప్రపంచంగా కనబడుతోంది, అదేనే జాగ్రత్త ప్రపంచంగా కనబడుతోంది. పోనీ ఆ స్వరూపంలో ఏదన్నా మార్పు వచ్చి కనబడుతోందా, లేదా ఆ స్వరూపం తానున్నట్టు ఉంటూ కనబడుతోందా అంటే ఇది చాలాసార్లు వివేకం చేస్తాం. ఏం ఆన్సర్ చెప్పండి? ఆ నిద్ర అని దేనికైతే అంటున్నారో ఆ స్వరూపము తానున్నట్టు ఉంటూ ఈ జాగ్రత్త స్వప్నాన్ని కనబడుతోందా, లేదా దాంట్లో ఏమన్నా వికారమై కనబడుతోందా? తానున్నట్టు ఉంది. అది గనుకనే మనం ఎప్పుడు నిద్ర చేసినా కూడా అదే ఆనందమే. బస్సులో ప్రయత్నంలో నిద్ర చేస్తారు, ఎందుకు? అదే ఆనందమే ఉంది, అవునా కదా? ఆఫీస్లో అదే ఆనందమే. ఎవరో అన్నారు ఇలా ఆఫీస్లో ఇంకా ఎక్కువ ఆనందం అని, ఎందుకు? దానికి జీతం ఇస్తారట. అట్లేం లేదు, అదే ఆనందమే. ఎందుకు? దాంట్లో ఏ మార్పు లేదు. ఏ మార్పు లేకపోయినా ఇట్లా నామరూపాలుగా కనబడుతూ ఉంది అంటే వస్తు తానున్నట్టే ఉంటూ నామరూపాలుగా కనబడుతుంది. అంటే వస్తు తానున్నట్టే ఉంది, మరో విధంగా కనబడుతుంది. అంటే ఎప్పుడు చెప్పండి? తాడు తానున్నట్టే ఉంది. ఇది సాంప్రదాయకంగా ఇచ్చే దృష్టాంతం. తాడు తానున్నట్టే ఉంది. పాము పాముని కేకేస్తున్నాడు. ఎప్పుడు? అవిద్య, భ్రమ, అంతే కదా. అదేవిధంగా స్వరూపం తానున్నట్టే ఉంది, ఇది నామరూపాలుగా కనబడుతుంది. అంటే సృష్టి కాకపోయినా సృష్టి అయినట్టు కనబడుతోంది. గనక ఇవంతా జరుగుతూ ఉంది అనే సమయంలో కూడాను వాస్తవికంగా పరమాత్మ స్వరూపం మాత్రమే ఇదంతా. కానీ ఈ దృష్టితోనే సర్వం కలిదం బ్రహ్మ, ఆ పరమాత్మ స్వరూపం ఈ విధంగా కనబడుతోంది. కానీ ఏ నామరూపాలతో కనబడుతుందో ఆ నామరూపాలతో సత్యం కాదు. ఇంకో విధంగా యోచించేయండి. దాన్ని కళ అంటున్నామో, దీన్ని జాగ్రత్త అంటున్నాం. ఏమైనా తేడా ఉండాలి కదా రెండు దానికి. కళ జాగ్రత్త అని పేరు పెట్టుకోవాలంటే ఏమన్నా తేడా ఉండాలి, అవునా? ఏ విధంగా అనుభవిస్తున్నారో ఆ విధంగా రెండు మీ ఎదుట పెట్టుకునే అనుభవాల్ని చూడండి. కళ అనుభవించే సమయంలో సత్యం అనుభవిస్తారు లేదా? ఇది అనుభవించే సమయంలో సత్యమని అనుభవిస్తున్నాం. సో ఆ అనుభవ దృష్టితో చూస్తే రెండు సత్యమని అనుభవిస్తున్నాం. ఇక్కడ నా వల్లే ఇతరులు ఉన్నారు, అక్కడ కూడా ఇతరులు ఉన్నారా లేదా? ఇక్కడ కళలో. ఇక్కడ అర్థక్రియాకారిత్వం అంటే వస్తువులతో ప్రయోజనం ఉంది, అక్కడ వస్తువులతో. ఇప్పుడు ఆకలి అయితే ఇక్కడ ఏ ఆహారం తీసుకోవాలి మనము? జాగ్రత్త ఆహారమే కావాలి. కళలో ఆకలి అయింది, అక్కడ ఏ ఆహారం కావాలి చెప్పండి? ఇక్కడి నుంచి ప్యాక్ చేసుకుని పోతామా? కళలో ఆకలి అయితే కొంచెం ఉన్నప్ప లేదు, ఎందుకు? అక్కడ ఆహారమే కావాలి. గనుక ఇక్కడ వస్తువులకు ఇక్కడ ప్రయోజనము, అక్కడ వస్తువులు అక్కడ ప్రయోజనము. ఇంకా ఏ విధంగా తేడా ఉంది? అయ్యా స్వామీజీ, అయ్యా ఇట్లంతా చెప్పొద్దండి, మీరు అంత మురుకులా మనము అట్లనేం లేదు. ఎందుకు? వీళ్ళ కళ వేరే, వీళ్ళ కళ ప్రపంచం వేరే, వీళ్ళ కళ వేరే. అందరిది వాళ్ళ కళలో తిరుపతిలో ఉన్నారు, వాళ్ళ కళలో బెంగళూరులో ఉన్నారు, వీళ్ళ కళలో ఇంకెక్కడ ఉన్నారు. ఒక్కొక్క కళ ప్రపంచం వేరు. కానీ ఇప్పుడు జాగ్రత్తలో అందరూ హిందూపుల్లోనే ఉన్నామా లేదా? కనుక కళ అనేది వైయక్తికము, జాగ్రత్త అనేది సార్వత్రికము. అట్లా మీరు కళని దృష్టాంతం తీసేయకండి. ఒక్కొక్కరి కళ ఒక్కొక్కటి. కానీ జాగ్రత్త అట్లుందంటే లేదు. ఇది మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడం అట్లా అంటున్నాం. మీరు మీ కళలో ఉన్నప్పుడు మీకు ఒక కళ వచ్చిందనుకోండి. హరిద్వార్లో కుంభమేళంలో ఉన్నారు, ఒక 40 లక్షల మంది వచ్చినారు స్నానం చేసడానికి. ఇప్పుడు అక్కడ ఉన్న గంగా నది, ఆ 40 లక్షల మంది, ఇదంతా మీరు అనుభవిస్తున్నారు. సరే, స్నానం చేయాలని గంగా నదిలో చేయట్లా అనుకొని ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మర్చిపోకూడదు ఎక్కడ చెప్తున్నారని. ఇట్లని పర్వాలేదులే తట్టుకుంటాను అని అంతా టెస్ట్ చేసుకొని
ఒక్కసారి ఆ చైన్ పట్టుకొని మునిగేస్తున్నారు. మునిగేస్తే ఆ చలికి ఓహో అని లేస్తున్నారు. లేస్తే ఎక్కడున్నారు? హిందూపూర్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆ 40 లక్షల మంది కళను అనుభవించినారా, లేదా మీరు మాత్రం 40 లక్షల మందిని అనుభవించినారా? అంతే కదా. అదేవిధంగా ఇక్కడికి పట్టేదే కష్టం. మీ కళలో 40 లక్షల మందిని అనుభవించినారు. ఆ సమయానికి దాన్నే మెలకువ అని వ్యవహారం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మెలకువ అని ఈ అవస్థలో, మీ అవస్థలో ఇంతమందిని చూస్తున్నారు. నిజంగా అందరూ మేల్కొన్నారా? మీ మెలకువ మాత్రమే ఇది. మీ మెలకువలో వీళ్ళంతా మేల్కొన్నట్టు స్వామీజీ ప్రవచనం చేసినట్టు చూస్తున్నారు. కానీ స్వామీజీ కూడా మీ అవస్థకి కట్టుబడి ఉన్నాడు. మీరు వివేకం చేసుకునే ప్రారంభం చేస్తే, ఎవరో ఒకసారి కోలార్లో నేను ఇట్లా వివేకం చేసినప్పుడు ఉదయం వచ్చినారు. రూమ్లోనే ప్రవచనం చెబుతా ఉండింది. ఒక అర్ధగంట ముందే వచ్చినారు. నేనేం నా గడియారం ఏమన్నా పొరపాటు అయిందేమో అని, ఏమి ఇంత త్వరగా వచ్చినారే అంటే, లేదు మనం కావాలని త్వరగా వచ్చినాము, ఎందుకంటే ఒక సందేహం ఉంది మనకు. ఏమిని, నిన్నటి రోజు మీరు ఈ కళ ప్రపంచానికి జాగ్రత్త ప్రపంచానికి ఏం తేడా లేదు, ఇది కూడా కళ అని నిరూపణ చేస్తున్నారు. అంటే మీ బోధ కూడా కళ అవునా కదా? మీరు చెప్పే బోధ కూడా అబద్ధం కదా? సత్యంగా అబద్ధమే. గురు శిష్య వ్యవహారం కూడా సత్యం కదా. నా గురువు నైవ శిష్య, గురువు లేదు శిష్యుడు లేదు. ఇది ఎప్పుడైతే అర్థమైందో ఇంక మిగిలిందేదో అదే. ఇది కూడాను మోక్ష వ్యవహారం అనేది కూడాను అవిద్యలోనే ఉంది. నేను చెప్పిన మీకు నిజంగా ఈ శబ్దం వేస్తున్నారు మీరు, ఇది అర్థమైంటే, అర్థం చేసుకుని ఈ ప్రశ్న మీరు వేస్తున్నారంటే నిజంగా బోధ అనేది కూడా సత్యం కాదు. గురువు అనేవాడు సత్యం కూడా, శిష్యుడు సత్యం కాదు. కానీ ఇది మనం దేనికోసం పట్టుకుంటామంటే, ఓ ఇది కళ ప్రపంచంలో అంటాం బోధ, దీన్ని ఇంకేం వినేదిలే అంటాం. ఎవరో అన్నారు పరమాచింతమని అధ్యయనం చేయండి అన్న. అయ్యో స్వామీజీ అది పట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది అన్నారు. పరమాచింతమని గ్రంథము నిద్ర లేదని నిశ్చయం చేస్తుంది, కానీ దాన్ని పట్టుకుంటే నిద్ర వస్తుంది అన్నారు. సరే పోన్లేండి, నామజప అభ్యాసం చేయండి అన్నారు. నామజప అభ్యాసం చేయండి అంటే, అయ్యో ఈ శరీరం అనేదే డూప్లికేటు, మీరు చెప్తుంటారు అవస్థలు కనపడేది అని. ఇంకా ఈ డూప్లికేట్ శరీరంతో చేసే సాధన ఎంత మాత్రం సత్యము అన్నారు. నేనన్నాను ఇంత మాత్రం అర్థం ఏంటో, మీరు ఇంకేం చేయకండి, హాయిగా ఉండండి. ఇంకేముంది, మొత్తం అంతా కళ. తర్వాత ఎవరో లేడీ ఆడవాళ్ళే మాట్లాడింది. తర్వాత కొంచెం అట్లే మాట్లాడుతున్నాము, నేను హాయిగా ఉంటాను స్వామి, ఈ మా అత్త వచ్చిందంటే నా తల చెడిపోతుంది చూడండి. ఇప్పుడు సాధన చేయండి అంటే శరీరం మిథ్య అంటారు, ఇంకా అత్త సత్యమా, మీ తల చెడిపోయే సత్యం, ఏ సత్యం? కనుక అనుకూలాని కోసం ఉపయోగించుకునే దానికోసం మీ బోధ కూడా అబద్ధం కదా అని మీరు ప్రశ్న వేసింటే లాభం లేదు. స్పష్టంగా అర్థం చేసుకొని నిజంగా అంతను అవస్థ లోపలే ఉంది కనుక అది కూడాను మాయ, బోధ అనేది కూడాను మాయనే అని అర్థం చేసుకుంటే ఇంకా ఎక్కడ చూస్తుంది ఏం జరిగినా మాయ. గనుక మీ కళలో ఏ విధంగా ఇంతమందిని చూస్తున్నారో అదేవిధంగా మీ ఈ మెలకువ దాంట్లోనే ఇంతమందిని చూస్తున్నారు. ఆ సమయానికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందూపూర్ సామాన్యమని ఎట్లా వ్యవహారం చేస్తున్నారో అదేవిధంగా కళలో ఉన్న వాళ్ళంతా హరిద్వార్ సామాన్యం మనకు ఈ ప్రపంచం అందరికీ ఒకటే అని వ్యవహారం చేస్తున్నారా లేదా? అంటే అవస్థ లోపల ప్రపంచము సామాన్యము సార్వత్రికం అనిపించేది సహజము. మరి ఇంక దేంతో తేడా ఉంది చెప్పండి? దాన్ని ఎందుకు కళ అంటారు, దీన్ని ఎందుకు జాగ్రత్త అంటారు? అయ్యో స్వామి, ఆ కళ ఆ రోజుకి ఆ రోజుకి ఎగిరిపోతుంది. ఇది ఎట్లా ఎగిరిపోతుందే? లేస్తే మళ్ళీ వస్తుంది. ఇది నిరంతరము, అది క్షణికము అని. ఈ మాట కూడాను ఇక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు అట్లా అంటాం. కళలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లేదు, లక్ష చెక్కు లేదు, క్షణికం. ఇంత వివేక చేసేవాడు నాకు కూడాను కళ వస్తే సత్యమని అనుభవిస్తాను. ఇక కొంతమంది ఉన్నారు స్వాములు, నాకు కళ వస్తే అక్కడ నేను కళ అని అనుభవిస్తానంటారు. ఏంలే, చంద్రబాబు నాయుడు ఎక్కడ, లక్ష ఎక్కడ, మళ్ళీ ఆశ్రమం కట్టేది ఆడుంది, అంత క్షణంలో ఎగిరిపోతుంది అని అనుకున్నాం. అక్కడ దీర్ఘకాలము కాల ప్రవాహం అనేది అక్కడ కూడా సత్యము
సత్యంగా కనబడుతుంది, ఇక్కడ కూడా సత్యంగా కనబడుతుంది, సత్యం వల్ల కనబడుతుంది. ఇంకా దేంతో చెప్పండి తేడా ఉంది? దేంతోనూ తేడా లేదా ఆ కళ్ళలో వ్యవహారం చేస్తారు, లేదా ఈ కళ్ళలో వ్యవహారం చేస్తారు. కళ అంటే ఏమి? మొత్తం అంతా జరిగినా కూడాను ఏది జరగలేదు ఆ సమయంలో, మరి ఉండేదని పరమాత్మ స్వరూపం మాత్రమే అనేదే సత్యం. అంతేమైంది? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని 3 తీసుకున్నాము. లేదు, 2 ఉండేది, కళ, నిద్ర. లేదు, కళ అంటే అంతా జరిగినట్టు తెలిసినా కూడాను ఏమీ జరగలేదు, ఆ ఉనికి మాత్రమే ఉండేది అనేది కళ, అంటే నిద్ర మాత్రమే ఉండేది. జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, నిద్ర ఉందా? పరమాత్మ స్వరూపం మాత్రమే ఉండేది. ఇప్పుడు మీరు చెప్పండి, సృష్టి అయిందా లేదా అని. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.